ఆలూరు మండలం పెద్దహోతూరు గ్రామ నివాసి అయినటువంటి కటికే రంగస్వామి గౌండ వృత్తి పని చేసుకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోజువారీ పనిలాగే అస్పారి మండలం శంకరబండ గ్రామంలో బోయ రామనాయుడు ఇంటి పని చేస్తుండగా దురదృష్టవశాత్తు సర్వ కట్టెలు విరిగి కింద పడ్డంతో కాలు విరిగిపోయింది. దిక్కుతోచని పరిస్థితిలో కుటుంబ సభ్యులు మిగిలిపోయారు. ఈ విషయం తెలుసుకున్న అస్పారి మండల జనసేన పార్టీ సీనియర్ నాయకుడు సోమశేఖర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, నాయకులు, మిత్రులు, కార్యకర్తలతో చర్చించి వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి మానవతా దృక్పథంతో 50 కేజీల బియ్యం, 1 నెల వంట సరుకులు మరియు 9,000 రూపాయలు ఆర్థిక సహాయం ఏపీ డిప్యూటీ సీఎం ఆశయం కోసం ఇన్ఛార్జ్ వెంకప్ప ఆదేశాల మేరకు ఆలూరు ఐటీ కోఆర్డినేటర్ బోయ రంజిత్ ఆధ్వర్యంలో అందించడం జరిగింది. సోమశేఖర్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుడు ఒకరోజు పనికి పోకపోతే పూట గడవని పరిస్థితి మారి ఆయన భార్య, 2 పిల్లలు, 1 మగ పిల్లాడు ఉన్నారు. వారి పరిస్థితి తెలుసుకొని జనసేన పార్టీ వారికి అండగా నిలబడింది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు తేవుల వీరేష్, మహాదేవ్, హనుమేష్, బోయ శేఖర్, లింగన్న తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికుడు గౌండా వృత్తి చేసుకొని తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు 2 ఆడపిల్లలు, 1 బాబు, భార్య ఉన్నారు. మరి రోజువారీ పనిలాగే ఆస్పరి మండలం శంకరబండ గ్రామంలో బోయ రామనాయుడు అనే రైతు ఇల్లు కట్టడానికి డైలీ అక్కడే పనులకు వెళ్ళేవాడు. దురదృష్టవశాత్తు షారువా కట్టుకొని పైకి ఫ్లోర్ వెలివేషన్ చేసేటప్పుడు ఆ కట్టె విరిగి కింద పడడంతో పాపం చాలా ఆయనకు 2 కాళ్ళు కొద్దిగా డ్యామేజ్ అయినాయి, 1 కాలు పూర్తి బాగా డ్యామేజ్ అయింది. మరి ఆ విషయం మేము మా జనసేన పార్టీ దృష్టికి మేము తెలుసుకొని ఆ కుటుంబం మరి గౌండా వాళ్ళంటే రోజు పనికి పోతే కానీ కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి. అలాంటిది పాపం ఆ విషయం తెలుసుకున్న వెంటనే మేము కూడా మా వంతు సహకారం మా ఆలూరు తాలూకా ఐటీ కోఆర్డినేటర్ మరి రంజిత్ గారి ఆదేశాల మేరకు, మరి వెంకప్పన్న ఆదేశాల మేరకు, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు మేము ఎంతో కొంత మనం సహాయం చేస్తే మనకు కొద్ది బాగుంటుంది, మానవత్వంతో ముందుకు రావాలని మిత్రుల సహకారం, జనసేన నాయకుల సహకారం, కార్యకర్తల సహకారం, అందరి సహకారంతో అమౌంట్ సేకరించి 50 కేజీల బియ్యము, 1 నెలకు సరిపడే వంట సరుకు, 9,000 రూపాయలని మేము ఆర్థిక సహాయం చేయడం జరిగింది. నాకు పిలుపు మేరకు మరి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మరి వెంటనే సహాయం చేసినందుకు వాళ్ళు ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు మానవత్వంతో ముందుకొచ్చి సహాయం చేసి ఇట్లా కుటుంబాన్ని ఆదుకుంటే మరి బాగుంటుంది. మరి దాదాపు అంటే ఇది విషయం జరిగి కూడా నెల కావస్తుంది. మనం కొద్దిగా లేటుగా తెలుసుకొని ఆ విషయం తెలుసుకోవడంతో తొందరలో మనం ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు. చాలా వాళ్ళ పరిస్థితి కూడా చాలా పేదరికము, చాలా పేదవాళ్ళు. నాకు ఆ విషయం తెలిసినట్టే పాపం 2 పిల్లలు మరి రోజు ఆయన బెడ్ మీద పడుకుంటే వాళ్ళ కుటుంబం జరగడం ఎలా, ఏ విధంగా వాళ్ళు తినాలి, ఏ విధంగా. కావున మా వంతు మహా సహకారం చేసి ఇంకా ఈ కూటమి ప్రభుత్వంలో ఏదైనా ఆయనకు వచ్చే పథకాలు కానీ ఏదైనా మా తరఫున చేయాల్సి ఉంటే మాత్రము తప్పకుండా మా సహాయ సహకారాలు ఇంకా ముందుకు అందిస్తామని నేను కోరుకుంటున్నాను. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.